వెల్కమ్ టు బిగ్ టాక్. నేను శాలిని. భారత్ రష్యా మధ్య బంధం ఎంత బలమైందో మరోసారి రుజువైంది. పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికా ఎంత ఒత్తిడి చేసినా రష్యా నుంచి భారత్కు ఆయిల్ సరఫరా కొనసాగుతుందని పుతిన్ చెప్పారు. రక్షణ సహకారాన్ని కూడా మరింత విస్తరిస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కొంటామని ప్రధాని మోదీ చెప్పారు. అంతేకాదు ఆర్థిక రంగంలో ఇరు దేశాల మధ్య సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్తామని స్నేహగీతం పాడారు ప్రధాని మోదీ. ఈ నేపథ్యంలో తాజాగా ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలేంటి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి, మోదీ పుతిన్ సమావేశాన్ని చైనా అమెరికా దేశాలు ఏ విధంగా చూస్తున్నాయి, ఇదే ఇవాల్టి బిగ్ టాక్. ఇవాల్టి బిగ్ టాక్లో పాల్గొంటున్నారు అనలిస్టులు నర్ర విజయ్ గారు, అలాగే మన్నెం కోటేశ్వరరావు గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి ఇద్దరికి. నమస్కారం. సార్, కోటేశ్వరరావు గారు చెప్పండి సార్. మనం చూస్తూ ఉన్నాము రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకి రావడం 2 రోజుల పర్యటన నిమిత్తం. దీంట్లో చాలా కీలక ఒప్పందాలు అలాగే ఇతర అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కి రావడాన్ని ఎలా చూడాలి? మనం ఇప్పటికే వింటూ ఉన్నాం ఎన్నో సందర్భాల్లో భారత్కి నిజమైన స్నేహం ఎవరైనా ఉన్నారంటే అది రష్యా అని మనం ఎన్నోసార్లు వింటూ ఉన్నాము. ఇప్పుడు దీన్ని ఎలా చూస్తున్నాయి మరి భారత్ రష్యా, ఇటు పుతిన్ అలాగే ప్రధానమంత్రి మోదీ, వీళ్ళ స్నేహ బంధంని ఎలా చూడాలి? వీళ్ళు ప్రపంచ దేశాలకు ఏం చెప్తున్నారు? కోటేశ్వర గారు. భారత్లో పుతిన్ పర్యటన 2 రోజుల పర్యటన ఈరోజు ఈ రాత్రితోటి ముగుస్తుంది. ఇప్పటికే వచ్చినటువంటి వార్తల ప్రకారం అనేక ముఖ్యమైనటువంటి ఒప్పందాలని కుదుర్చుకున్నారు. వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. అయితే ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో, అదేవిధంగా పౌర సౌకర్యాలు కావచ్చు లేదా పౌర సంబంధాల విషయంలో కావచ్చు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు నిజంగా హర్షణీయమైనవే. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ మన మీద అన్ని రకాలుగా ఒత్తిడి తెస్తున్నటువంటి పూర్వ రంగంలో చమురు గురించి, అదేవిధంగా ఇతర అంశాల గురించి, ముఖ్యంగా బ్రహ్మోస్ క్షిపణుల ఉత్పత్తి, అదేవిధంగా ఇతరతర సాంకేతిక పరమైనటువంటి అంశాల్లో, మిలిటరీకి సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పటికే ఉన్నటువంటి వాటిని మరింత అప్గ్రేడ్ చేయటం, అదేవిధంగా కొత్తగా మిలిటరీ విమానాల ఇంజన్లకు సంబంధించినటువంటి రూపకల్పన, అభివృద్ధి, వీటన్నింటికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఈ ఒప్పందాల్లో చోటు చేసుకున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంది. దీని తర్వాత డొనాల్డ్ ట్రంప్ అమెరికా, అదేవిధంగా ఇతర ఐరోపా దేశాలు మన మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తాయి అనేటువంటిది చూడాల్సి ఉంది. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా మన మీద మిలిటరీ రీత్యా, మిలిటరీ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇంధనం కావచ్చు, అదేవిధంగా వ్యవసాయము, ఇతర రంగాల్లో తన ఉత్పత్తుల్ని మన మీద రుద్ది మన జుట్టు తన చేత చిక్కించుకునేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు పూర్వ రంగంలో కొంతమేరకైనా మన కేంద్ర ప్రభుత్వము వాటిని ఎదుర్కొని నిలబడటం అనేటువంటిది ఇవాళ పుతిన్ పర్యటన సందర్భంగా వెల్లడైనటువంటి ఒక సూచిక. అయితే అంతిమంగా అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి లొంగుతారా, లొంగి ఏ విధమైనటువంటి వాణిజ్య ఒప్పందం, ఇతర మిలిటరీ సంబంధమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. ఏమైనప్పటికీ ఇది ఒక సానుకూలమైనటువంటి అంశం. 1971లో
నాటి సోవియట్ యూనియన్తో కుదిరినటువంటి రక్షణ ఒప్పందం, ఇతర ఒప్పందాల కొనసాగింపులో భాగంగానే ఇది జరిగింది. 2000 సంవత్సరంలో వాటన్నిటికీ ఒక రూపం ఇచ్చి వార్షిక సమావేశాల రూపంలో దాన్ని కొనసాగిస్తున్నారు. ఇది 23వ సమావేశంగా దీన్ని పరిగణిస్తున్నారు. రైట్ రైట్ విజయ్ గారు, మీరు చెప్పండి. పుతిన్ భారత్ పర్యటనలో ఇప్పటికే కీలక ఒప్పందాలు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇంధన రక్షణ రంగాల్లో భాగస్వామ్యం మరింత ఒప్పందం చేసుకున్నారు. వీసాలు కూడా ఉచితంగా ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్టు వార్తలు వచ్చాయి. రైట్. మరి విజయ్ గారు, పుతిన్ భారత్ పర్యటనలో ఇప్పటికే కీలక ఒప్పందాలు జరిగిన నేపథ్యంలో ప్రధానంగా ఇంధన రక్షణ రంగాల్లో మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చా? రష్యాతోటి జరుగుతున్నటువంటి ఒప్పందాలు, చర్చలు అవి దేశానికి ఎంతవరకు ఉపయోగమో కానీ ఉన్నటువంటి అదానీకి, అంబానీకి చాలా ఉపయోగకరంగా ఉన్నటువంటి అంశంగా ఎక్కువగా కనిపిస్తున్నది. అందుకే రష్యా ఎప్పటి నుంచో భారతదేశానికి నమ్మినటువంటి మిత్రత్వంగానే ఉన్నటువంటిది. అప్పటి మిత్రత్వం వేరు, మోడీ అంటున్నటువంటి మిత్రత్వం వేరున్నటువంటి విషయం కనిపిస్తుంది. ఎందుకంటే రష్యా నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటే అది దేశ ప్రజలకు ఉపయోగపడాలి. దేశ ప్రజలకు తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ అందించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దేశంలో అది జరగటం లేదు. దేశంలో ఏం చేస్తున్నారు? అంబానీ మొత్తం అదానీ పోర్టుల ద్వారా ఇంపోర్ట్ చేసుకొని ఆయిల్ని మొత్తం విదేశాలకు ఎక్కువ ధరకు ఆయన లాభాలకు అమ్ముకుంటున్నాడు. ఓన్లీ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి ఆయిల్కి సంబంధించినటువంటి బీపీసీఎల్, ఐఓసీఎల్ మాత్రమే భారత ప్రజలకు అందిస్తున్నాయి. మళ్ళీ అదే ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి వాటికి ఎగుమతులకు ఇతర దేశాలకు అమ్ముకునే విధంగా అనుమతి ఇవ్వలేదు. అందుకనే మోడీ నాకు నమ్మిన మిత్రుడు రష్యా. వాస్తవానికి రష్యా ఎప్పటి నుంచో నమ్మిన మిత్రుడు, అన్ని రకాలుగా అండగా ఉంటున్నటువంటిది పాత ఉన్నటువంటిది. ఇప్పుడు ఈతను ఎక్కువ అంటున్నాడు, పొయ్యి స్వాగతం పలుకుతున్నాడు, అతిగా దోస్తానాలు ఎక్కువ చేస్తున్నటువంటిది, కొంచెం అతి ప్రవర్తన లాగా అనిపిస్తున్నటువంటి అంశాలు ఇవన్నీ. ఎందుకంటే వీళ్ళు అంబానీ మెప్పు కోసం, అదానీ కోసం, వాళ్ళ బిజినెస్లు రన్ కావాలి, వాళ్లకు లాభాలు రావాలి, ఈ అంశాల మీద అది ఆ రకమైనటువంటి ఎక్కువగా మిత్రత్వం కనిపిస్తుంది. కానీ దేశానికి రేట్లు కనుక తగ్గించినట్లయితే మిగతా రక్షణ రంగం ఒప్పందాలు వెనకటి జరుగుతున్నాయి. S-400 అవి సాసిద్ధంగా కొనుగోలు చేస్తున్నటువంటి అవి ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ ఈ రకమైనటువంటి ఉపయోగంతో కొంతమంది వ్యక్తులకు లాభం చేకూర్చే విధంగా పెద్ద పెద్ద ఒప్పందాలు చేసుకుంటున్నట్టే కనిపిస్తుంది. ఇక అమెరికాకు సంబంధించి, అమెరికాతో కూడా మనం రష్యాతో ఫ్రెండ్షిప్ ఉన్నంత మాత్రాన అమెరికాతో శత్రుత్వం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఉన్నటువంటిది అమెరికాతో ఎట్లాంటిది కావాలో ఆ రకమైనటువంటి ఒప్పందాలు చేసుకోవాలి. అయినప్పటికీ అమెరికాకే పూర్తిగా లొంగి ఉంటున్నటువంటిది కాదు. అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేస్తే ఆపరేషన్ సింధూర్ ఆపేసినటువంటి విషయం ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పినా దాన్ని తీవ్ర స్థాయిలో ట్రంప్ చెప్తా ఉన్నా మోడీ ఖండించట్లేడు. బిజినెస్ డీల్ కూడా దాదాపు ఫినిష్ కావస్తున్నట్టుంది అమెరికాతోటి. అది ఏ రకమైనటువంటి దేశ ప్రయోజనాలు ఉంటుందా? అందులో కూడా ఏంటంటే అక్కడ దేశ ప్రయోజనాలు ఏంటంటే మొక్కజొన్నకు సంబంధించినటువంటి దిగుమతి చేసుకునేటువంటి అంశం. అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు అక్కడ మొక్కజొన్న విత్తన ప్రొడక్షన్ ట్రంప్ ఎలక్షన్లో హామీలు ఇచ్చాడు. మొక్కజొన్నకు సంబంధించిన రైతులకు కావచ్చు, మొక్కజొన్న విత్తన వ్యాపారులకు కావచ్చు, అమెరికాలో విపరీతమైనటువంటి హామీ ఇచ్చారు. ఎక్కువ పంట పండుతున్న ఆ పంటకు సంబంధించి దానికి సంబంధించిన జన్యు మార్పిడి పంట అమెరికా. మనం జన్యు మార్పిడి పంటల దిగుమతిని, జన్యు మార్పిడి మొక్కజొన్నలో యూరప్ దేశాలు నిషేధించినాయి, భారతదేశం నిషేధించింది. ఆ పంటను దిగుమతి చేసుకునే విధంగా ఏ రకమైనటువంటి ఏమైనా చేస్తారా? అన్ని కండిషన్స్. ఇక్కడ రష్యాతో ఈరోజు జరిగిన మిగతా ఒప్పందాలు ఏమైనప్పటికీ ఒక మంచి దేశమే రష్యా. రష్యా మనకు మంచి దేశం మీన్స్ మిత్రునిగా ఉన్నటువంటిది. మనకు వెనకటి నుంచి కానీ పాత రోజుల నుంచి కూడా గట్టి సపోర్ట్గా ఉన్నటువంటి దేశంగా ఉన్నటువంటి ఈ అంశంలో ప్రజలకు ఉపయోగపడే విధమైనటువంటి ఇంధన రంగం విషయంలో ఒప్పందాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం 1-2 వ్యక్తుల లాభాల కోసం మాత్రం చూడదు. ఈరోజు అది కొంచెం అనిపించింది.
మీడియా మనకు అనుకున్నట్టు మొత్తం మంచి ఇదే ఒప్పందాలు పెద్ద ఎత్తున జరిగిపోయినాయి. 26 ఒప్పందాలు జరిగినాయి. ఇరు దేశాల ఇటు ప్రధానమంత్రి అటు పుతిన్ ఇద్దరు ఒకరికొకరు దేశాల గురించి చెప్పుకోవడం అదంతా ఓకే, రొటీన్గా జరిగేటువంటి అంశం. అల్టిమేట్గా ప్రజలకు ఏ రకంగా పెద్ద ఎత్తున ప్రజానికానికి ఉపయోగపడేది మనకు ఆయిలే ఎక్కువ వినియోగం ఉంటుంది కాబట్టి అందులో తక్కువ ధరకు తీసుకొని విదేశాలకు ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ ధరలకు అమ్మడమే పెద్ద అభ్యంతరం. అదే పెద్ద డేంజర్. మనకు తక్కువ ధరకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకున్న పుతిన్ లాంటి వాళ్ళు అది కూడా ఒకటి మెన్షన్ ఆ వ్యాపార వాణిజ్యం అంటే భారతదేశ ప్రజలకే ఉపయోగపడే విధంగా చేస్తే బాగుండేదని అనట్లేదు. ఇక మీరు కొంటున్నారు మీ ఇష్టం అనేటట్టే ఉన్నది తప్ప అందులో జోక్యం చేసుకోవట్లేదు. ఈ రకమైనటువంటి ఈ ఒప్పందాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. రైట్. డిబేట్లో ముందుకెళ్లే ముందు కోటేశ్వర గారు ఇప్పటికే మరి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఒత్తిళ్లకు మోదీ తలొగ్గురు, అలాగే మరి భారత్ ఎదుగుదలకు కొందరు ఓర్వలేకపోతున్నారని. ఈ కామెంట్స్ని ఎలా చూడాలంటే సార్? ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి అలాంటి కామెంట్స్ చేయడం సహజమే. వాటిని మనము పెద్దగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కుదిరినటువంటి ఒప్పందాల్లో ఇప్పుడు మన విజయ్ చెప్పినట్లు ముడి చమురు విషయంలో అది వాస్తవం. ఎందుకంటే తక్కువ ధరలకి కొనుగోలు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలు అమెరికా, ఐరోపా దేశాలకి ఎక్కువ ధరలకి ఎగుమతి చేస్తున్నాయి. ఏ అమెరికా అయితే లేదా ఐరోపా దేశాలు అయితే దాన్ని మేము నిషేధించామని చెప్తున్నారో ఆ దేశాలకు కూడా తెలుసు. ఎందుకంటే తక్కువ ధరలకు వస్తున్నాయి కొనుగోలు. అందుకని దాన్ని మినహాయిస్తే మిగిలినటువంటి అంశాల్లో సానుకూలమైనటువంటి పరిణామాలు ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా కడంకుళం, తమిళనాడు చెన్నై దగ్గరలో ఉన్నటువంటి అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించి మొత్తం అక్కడ 6 ప్లాంట్లని ఏర్పాటు చేయాలి. ఇప్పటికే 2 ప్లాంట్లు పూర్తయ్యాయి. మిగిలినటువంటి మరో 4 ప్లాంట్లని పూర్తి చేయడానికి ఈ పర్యటన సందర్భంగా ఒప్పందం కుదిరినట్లు వార్తలు వచ్చాయి. అది ఖచ్చితంగా ఒక మంచి పరిణామంగానే చూడాలి. అణు విద్యుత్తు రంగంలో భారతదేశంలో అదొక పెద్ద ప్లాంట్గా రూపొందేటువంటి అవకాశం కూడా ఉన్నది. గతంలో ఆ ప్లాంట్కి వ్యతిరేకంగా కొన్ని శక్తులు, విదేశీ శక్తులు అయితే ఎవరో ఏమిటి కాదు, అమెరికా ప్రోత్సాహంతో వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులతోటి కొంత ఆందోళన చేసినటువంటి ఉదాహరణ కూడా మనం చూసాం. 15 సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే అప్పుడైనా ఇప్పుడైనా ఎవరు చెప్పినా కానీ అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఆ రియాక్టర్స్ తోటి వచ్చేటువంటి ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు తీసుకోవాలి. ఆ విధమైనటువంటి వాటిలో ఎవరో అభ్యంతరపెట్టక్కర్లేదు. కానీ అసలు మొత్తం ఎక్కడో ప్రమాదం జరిగింది కనుక అణు విద్యుత్ కేంద్రాలే అనేటువంటి పేరుతోటి గతంలో కొన్ని శక్తులు దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. అదేవిధంగా ఇతర రంగాలకు సంబంధించి ఇప్పుడు బ్రహ్మోస్ క్షిపణి ఉన్నది. బ్రహ్మోస్ క్షిపణి అనేటువంటిది మన రక్షణ రంగంలో ఒక ముఖ్యమైనటువంటి మైలురాయి. మరి అటువంటి క్షిపణులు మనకి ఇవ్వడానికి కానీ లేదా మనం తయారు చేసుకోవడానికి కానీ అమెరికా ఎలాంటి చొరవ చూపకపోగా వ్యతిరేకించింది. ఆ నేపథ్యంలో మన దేశానికి ఒక బలమైన ఆయుధంగా ఇచ్చేందుకు రష్యా ముందుకొచ్చింది. అదేవిధంగా ఇంకా మిగతా విషయాల్లో ఇప్పుడు యుద్ధ విమానాలకు సంబంధించి కూడా ఒప్పందంలో కుదుర్చుకోవడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారనేటువంటిది కూడా ఉంది. అందుకని ఆ విధంగా చూసినప్పుడు ఒక ముడి చమురు విషయంలో దేశ ప్రజలకి ఏ ఉపయోగం ఏమిటి అనేటువంటిది చర్చ వాస్తవమే, దాన్ని ఎవరు కాదనలేనటువంటిది. కానీ మిగిలినటువంటి విషయాలు రక్షణ రంగానికి సంబంధించినటువంటిది లేదా మన మిలిటరీని పటిష్టం చేయడానికి అవసరమైనటువంటి ఒప్పందాలన్నీ కూడా దీనిలో ఉన్నాయనేది మాత్రం ఈ సందర్భంగా చెప్పాలి.
అది ఒక మంచి పరిణామం. రైట్. అలాగే ఇక బీఆర్ఎస్ నేత రామ్మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి రామ్మూర్తి గారు. నమస్తే అండి. రష్యా అధ్యక్షుడు పుతిన్ మరి భారత్కి వచ్చారు 2 రోజుల పర్యటన నిమిత్తం. మరి ఈ పర్యటన భారత ప్రజలకు ఎంత మేలు కలుగుతుందని మీరు అనుకుంటున్నారు? దీనిపై ఏమంటారు? 100% అనాదిగా రష్యా ఏదైతే మనకు మిత్రపక్షంగా ఉన్నది, వాస్తవంగా దాని సహకారం ఇప్పుడు మరవలేదు. దేశ రక్షణ విషయంలో దేశానికి ఎప్పుడు ఆపదొచ్చినా కూడా రష్యా మనకు అండగా నిలబడ్డ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఏంటంటే ఈ రోజుల్లో ఏదైతే ఆఫ్టర్ మోడీ వచ్చిన తర్వాత అయితే విదేశీ ప్రయాణాలకు కానీ లేకపోతే విదేశీకి సంబంధించిన ఏదైతే దేశాలు తిరిగేటప్పుడు కానీ ఎంతవరకు ఖర్చు పెట్టిండు, ఎంతవరకు తిరిగి వచ్చింది అన్నది కూడా కొంత మనం ఆలోచించుకోవాలి. మరి ఈ రోజు రష్యా నుంచి మన దగ్గరికి అయితే వాళ్ళ పుతిన్ రావడం జరిగింది. ఒక 25 ఒప్పందాలు కూడా చేసుకుంటున్నది కూడా మనం అయితే పేపర్లో టీవీలో వింటున్నాం. అదేవిధంగా ఏదైతే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు మరో 5 రెజిమెంట్లకు సంబంధించి ఏదైతే S-400లు అదేవిధంగా అయితే రూపీ అయితే అదేవిధంగా మీర్ అనుసంధానం సంబంధించి కానీ లేకపోతే ఏదైతే అణు విద్యుత్ సహకారం సంబంధించి కానీ అదేవిధంగా S-500 అదేవిధంగా Su-57 యుద్ధ విమానాల కొనుగోలు కానీ అదేవిధంగా ఇరు దేశాల మధ్య అయితే $100 బిలియన్ల ఏదైతే వాణిజ్య ఒప్పందాలు కూడా జరుగుతున్నాయి అన్నది వాస్తవంగా వినడానికి బాగానే ఉన్నది. కానీ అన్ని కూడా జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మోడీ వచ్చిన తర్వాత మోడీకి ముందు కూడా చాలా విషయాలు జరిగినాయి. ఎందుకంటే రష్యా ఇప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నా, అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా లేకపోతే ఇటు బీజేపీ ప్రభుత్వం ఉన్నా, ఏ రోజైనా కూడా మనకు ఆపద వస్తే అండగా నిలబడ్డ ఏదైతే దేశం ఏదైతే రష్యా ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఏదైతే బీజేపీ వచ్చిన తర్వాత అప్పులు ఘోరంగా పెరిగిపోయినాయి అన్నది కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే 200 లక్షల కోట్ల అప్పు జరిగింది. ఒక మోడీ గారే 140 లక్షల కోట్ల అప్పు చేసిండు. అదే విధంగా విదేశీ ప్రయాణాలకు దాదాపు అయితే కంప్లీట్ గా మోడీ ఖర్చు పెట్టింది 18,046 కోట్లు. అదే విధంగా 11 ఏళ్ళుగా 144 దేశాలు పర్యటించిండ్రు. సరే 144 దేశాల నుంచి మొన్న ఏదైతే మనకు ఇండియా పాకిస్తాన్ యుద్ధం సంబంధించిన ఒక వాతావరణం ఏర్పడ్డప్పుడు ఈ 144 దేశాలలో ఏ దేశాలు మన వెనుక ఉన్నాయి అన్నది కూడా కొంచెం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే మనతో లబ్ధి పడ్డ దేశాలు కూడా పాకిస్తాన్ వైపు నిలబడ్డవి కూడా మనం చూసాం. ఇలాంటి అంశాలను కూడా మనం ఎందుకంటే దేశ రక్షణ విషయంలో ఏదైతే దేశానికి ఆపద వచ్చినప్పుడు మనమేదైతే దేశాలు తిరుగుతున్నామో ఆ దేశాల నుంచి ఒప్పందాలు చేసుకుంటున్నామో మన నుంచి ఏదైతే లబ్ధి పొందుతున్న దేశాలు కూడా తీరా టైంకు చేతులు లేపేసిన కార్యక్రమాలు కూడా చూసాం. అలాంటి విషయాలను మోడీ గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మరోసారి పునరాలోచించుకొని ఏదైతే దేశ రక్షణ విషయంలో ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు ఏదైతే వివిధ దేశాలు మనకు అండగా లేని దేశాలను కూడా కొంచెం పోవడం రావడం తక్కువ చేసి ఏదైతే ఆ డబ్బును కూడా వృధా చేయొద్దని కోరుకుంటున్నాం. మనం ఒకసారి అమెరికా విషయానికి వస్తే కనుక ఇప్పటికే రష్యాను చూపిస్తూ చమురు విషయంలో భారత్పై సుంకాలు వేయడం ఒత్తిడిని తెస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ మరి ఇండియాకు రావడము, ఆ తర్వాత కీలక ఒప్పందాలు చేయడం, ఇప్పటికే మరి వాషింగ్టన్ కూడా ఇక్కడ నిఘా పెట్టినట్టు మనకు తెలుస్తుంది. దీనిపైన ట్రంప్ ఎలా స్పందించబోతున్నాడు అనుకోవచ్చు? ఇంకా ఏమైనా భారత్కి మరి నష్టం కలిగే అవకాశం ఉంది అనుకోవచ్చు అమెరికా నుంచి? వాస్తవేనండి. వాళ్ళ నిఘా మొత్తం మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అవన్నీ అబ్జర్వేషన్ చేస్తుంది అమెరికా. చూడాలి రేపటి మళ్ళీ ఏమైనా ఆంక్షలు పెట్టే అవకాశం అయితే ఎక్కువగా ఉండి చెప్తానే ఉన్నాడు. రష్యాతో చేస్తున్నటువంటి సందర్భంలో ఆంక్షలు పెడతాము అని 1-2 సార్లు చెప్తానే ఉన్నాడు. ముఖ్యంగా భారత్ మీద. ఇతర దేశాలు చైనా చేస్తుంటే చైనాని ఏమనట్లేరు, ఇతర దేశాలు ఏదైనా చేసుకుంటున్నా ఇండియా మీదనే ఉన్నది. ఎందుకంటే ఇండియా చెప్తే వింటుంది, నేను చెప్పినట్టు వినాలి అనే భావంతో ఉన్నటువంటి నేపథ్యంలో అది చేశారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇండియా అది కూడా అన్నాడు, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగటానికి కారణం కూడా మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలు అనేది కూడా భారతదేశం కొంటున్నటువంటిది ఇతర దేశాలకు ఎక్కువ ధరకు అమ్ముకొని ఆయిల్ని లాభాలు గడిస్తున్నది, రష్యాకు ఆ రకంగా ఆదాయం వస్తుంది అనేటువంటి అంశం. వాస్తవానికి ఆయిల్ కొంటే భారత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే మోడీ అదేం కాదు. ఆ రకమైనటువంటి కండిషన్స్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు అమెరికాని అవునన్నా కాదన్నా అమెరికా పెద్దన్న తరహాని ప్రపంచం అంతా ఒప్పుకొని నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. డాలర్ కావచ్చు, ఇదంతా కావచ్చు, అన్అఫీషియల్ ముఖ్యంగా ప్రపంచమంతా సంగతి భారతదేశం ఇన్నాళ్ళు అంటే అన్అఫీషియల్గానైనా ఆఫీషియల్గానైనా అమెరికా చెప్పినట్టు వినేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకేసారి అమెరికన్ కాదని చేసేది కూడా ఏముండదు భారతదేశం. ఎందుకంటే ఎక్కువగా మన రెమిటెన్సెస్ కానీ అమెరికాతో ఇటు రష్యాతో వాణిజ్యానికి సంబంధించి ఒకరిద్దరికి ఉపయోగాలు ఇట్లా ఉన్నాయేమో, కానీ అమెరికాలో మన దేశ ప్రజానికం కానీ అమెరికా నుంచి వస్తున్నటువంటి డబ్బులు రెమిటెన్సెస్ కానీ
జీవ ఒక రిలేషన్ ఉంది. ప్రజల మధ్యలో కూడా అమెరికా భారత్ మధ్యలో ఒక రిలేషన్ ఉంది. రష్యాతోటి ప్రజలతోటి రష్యా ప్రజలకు భారత ప్రజలకు అంత పెద్ద రిలేషన్ లేదు అమెరికాతో ఉన్నంత రిలేషన్. అందుకని బా ఏవైనా అదానీ అంబానీ కోసమే కాకుండా మిగతా భారత ప్రజల కోసం కూడా అమెరికాకు సంబంధించినటువంటి అంశంలో మనది ఎక్కువగా రెమిటెన్సెస్ ఎక్కువగా వస్తుంది అమెరికా, సౌదీ అరేబియా నుంచే భారతదేశానికి వచ్చేటువంటి దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు అంటే బడ్జెట్, మన సగం బడ్జెట్, భారతదేశంలో సగం బడ్జెట్ సంవత్సరానికి రెమిటెన్సెస్ రూపంలో భారతదేశానికి వస్తున్నాయి. అందులో మేజర్ అమెరికా నుంచి, సౌదీ అరేబియా అండ్ ఎక్కువగా తర్వాత మన అమెరికా నుంచి. అందుకే ఆ ఆదాయాన్ని పోగొట్టుకోకుండా ప్లస్ అది మొత్తం ప్రజలకో నుంచి వచ్చేది, ఒకరిద్దరి పారిశ్రామికవేత్తలకో వాళ్ళకు కాదు. అక్కడ ఉన్నటువంటి ఇక్కడి నుంచి పోయినటువంటి ప్రతి పౌరుడు అక్కడ అంతో ఎంతో వర్క్ చేసి ఉద్యోగాలు చేసి ఇంకేదైనా వ్యాపారాలు చేసో ఇండియాకు పంపిస్తున్నటువంటి డబ్బులు, అది ఇక్కడ ఖర్చుల కోసం, ఇక్కడ మార్కెట్ ప్రజల్లో డబ్బులు ఆడటానికి ఉపయోగపడుతున్నటువంటి విధంగా ఉన్నది. దాన్ని దెబ్బతీయకుండా అమెరికా ఈ అంశం దృష్టిలో పెట్టుకుని కేవలం రష్యాకు సంబంధించినటువంటి ఆయుధాలే కావచ్చు, రష్యాకు సంబంధించినటువంటి ఆయిలే కావచ్చు, ఆ ఆయిల్ అయితే ఒకరిద్దరికే ఎక్కువగా ఉపయోగం, ఈ అంశం దృష్టిలో పెట్టుకోకుండా ప్రజలకు, భారతదేశానికి, మాస్ జనాలకు, ఎక్కువగా పౌరులకు అత్యధికంగా ఉపయోగపడే విధంగా అమెరికాతో జరుగుతున్న ఒప్పుకున్నాం. అమెరికాని అవునన్నా కాదన్నా అన్ని రష్యాతో ఎంత మిత్రత్వం ఉన్నా ఆధిపత్యం అమెరికాదే మన దగ్గర చెల్లుబాటు అవుతుంది ఇప్పటి వరకు. ఇక నెక్స్ట్ ఈ రోజు జరిగిన మీటింగ్ తర్వాత ట్రంప్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు? ట్రంప్ ఇప్పటికే ఏంటంటే కొంచెం అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. మనకు వీసాల విషయంలో కావచ్చు, అక్కడి నుంచి పౌరులను పంపిస్తున్న విషయమే కావచ్చు, దాదాపు ఈ సంవత్సరం 3200 మందిని రిటర్న్ పంపించేశారు. వీసాలు యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రజల మీద అమెరికా క్రమంగా ఏమవుతుందంటే పౌరుల మీద, భారత పౌరుల మీద ఒక రకమైనటువంటి కక్ష అంటే కక్ష తీర్చుకుంటున్నట్టుగా అనిపిస్తున్నటువంటి అంశం. భారత ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి అంశం. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కూడా చిన్న వాటిని కూడా తిప్పి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఈ అంశాలు ఎందుకు అన్నిటిని అధిగమించాలంటే మోడీ ప్రజల వైపు ఆలోచించి ఇటు రష్యాతో కుదుర్చుకోవచ్చు, అదే స్థాయిలో అమెరికాని కూడా దూరం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అమెరికాకు సంబంధించినటువంటి అంశంలో అందరితో ఫ్రెండ్షిప్గానే ఉండాలి మనకు. ఎందుకంటే డబ్బులు ఒకేసారి ఆర్థికంగా కట్ అయిపోతుంది. అక్కడ ప్రజలంతా మన భారత పౌరుల్ని అమెరికా పంపించేసింది అనుకోండి, ఇప్పటికీ చాలా మందిని పంపిస్తుంది, వీసాలు రిజెక్ట్ అయిపోతున్నాయి, స్టూడెంట్స్ ఎక్కడికి పోలేనటువంటి సిచ్యువేషన్. ఇవన్నీ విత్ ఇన్ ద కంట్రీలో అనేక ఆర్థిక సమస్యలు, సోషల్ సమస్యలు క్రియేట్ అవుతాయి. ఇవన్నీ ఇక్కడ రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, మోడీ మీద ఉంది. ఆ రకమైనటువంటి విదేశాంగ విధానానికి సంబంధించినటువంటి అంశంలో ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ కోటేశ్వరరావు గారు, మనం ఒకసారి చైనాని కనుక చూస్తే, మరి చైనా రష్యా ఫ్రెండ్షిప్ ఉంది, వారి రెండు దేశాల మధ్య, రష్యా కూడా భారత్ మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. కానీ ఇప్పటికే చైనా కూడా ఒక ట్వీట్ చేసింది, ప్రపంచంలో ఏ దేశం కూడా మరి వ్యతిరేకం కాదు అని, ఒంటరిది కాదు అన్నట్లు కూడా చైనా కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ని ఎలా చూడాలి? ఇప్పుడు రష్యా భారత్తో మంచి స్నేహబంధం కలిగి ఉంది కాబట్టి మనము మొన్నటి వరకు చూసాం, పాకిస్తాన్కి యుద్ధంలో సపోర్ట్ చేయడాన్ని మనం చూసాం చైనాను, భారత్ వెనకాల ఉండి గోతులు తవ్వుతుంది. కానీ ఇప్పుడైనా మరి రష్యాను చూసైనా చైనా భారత్పై తన వైఖరిని మార్చుకుంటుంది అనుకోవచ్చా? అంతర్జాతీయ సంబంధాల విషయానికి వచ్చేసరికి చైనా, భారత్, రష్యా, అమెరికా, అదేవిధంగా ఐరోపా దేశాలు, ఇవన్నీ కూడా ఎవరి పాత్రని వాళ్ళు పోషిస్తున్నాయి. ఎవరి రాజకీయాలు, ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయనేటువంటిది మనం గమనించాలి. గతంలో మనకి స్వాతంత్రోద్యమం జరిగేటువంటి సమయంలో కొంతమంది బ్రిటిష్ వాడు పోతే భారతదేశానికి ఇబ్బంది, చాలా ఇబ్బంది, మనకు అక్కడి నుంచి వస్త్రాలు వస్తాయి, లేకపోతే ఇంకోటి వస్తాయి, మన పత్తి ఎగుమతులు ఇవన్నీ కూడా దెబ్బతింటాయి, రైతులకు నష్టం, ఇట్లాంటి వాదనలు చేశారు. అందుకని ఆర్థిక ప్రయోజనాలు అనేటువంటిది వాటిని గమనంలో ఉంచుకోవాలి, దాన్ని ఏమీ కాదంటలే. కానీ అది ఒక్కటే కాదు,
రెండోది, అమెరికా నుంచి డబ్బులు వస్తున్నాయి లేదా సౌదీ అరేబియా నుంచి డబ్బులు వస్తున్నాయి అనేటువంటి పేరుతోటి మన జుట్టు, మన సార్వభౌమత్వాన్ని ఎవరికి అప్పగించకూడదు. ఆ డబ్బులు ఏదో మన దేశంలో వచ్చే విధంగా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకు నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలు దానికి అనుగుణంగా లేవు అనేటువంటి విమర్శలు మనం చేస్తున్నాం. అందుకని మొత్తంగా అక్కడి నుంచి వచ్చేటువంటి కొన్ని డాలర్ల కోసం మన యొక్క ఆత్మగౌరవాన్ని లేదా మన యొక్క ప్రైడ్ ని తాకట్టు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇదే సమయంలో ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ ప్రపంచీకరణ యుగంలో కొన్ని దేశాలు కొన్ని వస్తువుల విషయంలో లేదా కొన్ని సేవల విషయంలో వాటికవి ఒక ప్రత్యేకతను సంతరించుకొని నైపుణ్యాన్ని కలిగి ఉన్నాయి. అందువలన అమెరికా అయినా, భారత్ అయినా, చైనా అయినా, రష్యా అయినా కానీ ఇతర దేశాల మీద కొన్ని అంశాల్లో ఆధారపడక తప్పనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ విధంగా చూసినప్పుడు మనకి అమెరికా నుంచి కావాల్సినటువంటి వస్తువులు కావచ్చు, సేవల గురించి కావచ్చు తీసుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ అందుకని దాని షరతుల్ని ఆమోదించాలా అనేటువంటిది ఒకటి. అలా అనుకునేట్లయితే ఇవాళ మనం ప్రపంచంలో అత్యధికంగా దిగుమతులు చేసుకుంటున్నది చైనా నుంచే. మరి మీరు చైనా గురించి, చైనా అని నమ్మదగిన మిత్రుడా అని అనేక మంది ప్రశ్నిస్తుంటారు. మరి ఎందుకని చైనా మీద ఆ విధమైనటువంటి దిగుమతులకి మనం ఆధారపడి ఉన్నాం? 5 సంవత్సరాల పాటు గాల్వన్ లోయ ఉదంతాల తర్వాత 5 సంవత్సరాల పాటు 2 దేశాలు శత్రు దేశాలుగానే ఉన్నాయి. ఏ విధమైనటువంటి సంబంధాలు లేవు. ఎంబసీస్ని మూసేసుకోలేదు తప్ప రాకపోకలు కానీ అన్నీ కూడా బంద్ అయిపోయినాయి. అటువంటి వాటన్నిటిని మళ్ళా పునరుద్ధరించి ఇప్పుడు చైనా నుంచి చివరికి పెట్టుబడులను కూడా మేము ఆహ్వానిస్తాము అనేటువంటి పద్ధతుల్లో ఇప్పుడు సాధారణ సంబంధాలు ఏర్పడ్డాయి. ఎందుకని శత్రు దేశంగా భావించినటువంటి చైనా తోటి ఎందుకు అంటే అనివార్యం. నేను చెప్పినటువంటి ప్రపంచీకరణలో కొన్ని వస్తువులు కావచ్చు, కొన్ని సేవలు కావచ్చు, ఆ దేశం నుంచి మినహా మరొక దేశం నుంచి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఉదాహరణకు రేర్ ఎర్త్స్, అపురూపమైనటువంటి ఖనిజాలు, ఆ ఖనిజాలతో తయారయ్యేటువంటి మ్యాగ్నెట్లు కావచ్చు లేదా ఇతరతర చిప్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా అవి లేకుండా ఆటోమొబైల్ రంగంలో ప్రపంచానికి ఇవాళ రోజు గడవదు. అటువంటి పరిస్థితుల్లో మరి చైనాతో రాజీ పడా లేకపోతే ఇతరతర శత్రుత్వాన్ని తగ్గించుకున్నా అమెరికా కావచ్చు, ఐరోపా కావచ్చు, భారతదేశం కావచ్చు, అక్కడి నుంచి ఆ విధమైనటువంటి ఉత్పత్తులను తీసుకోకపోయేట్లయితే మన పరిశ్రమలన్నీ కూడా ఆగిపోతాయి, ఎదుగుదల ఉండదు. అందుకని ఎక్కడైనా అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు చేయాలి. అయితే ఆ చేసేది కూడా మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకూడదు, మన యొక్క ఆర్థిక వ్యవస్థని మొత్తంగా అమెరికాకి తెరవకూడదు. ఇప్పుడు అమెరికా డిమాండ్ చేస్తున్నది అదే. మా పాల ఉత్పత్తులు, మా జున్ను, మా వెన్న, మా కోడికాళ్ళు, అదేవిధంగా ఇటువంటి మా మొక్కజొన్నలు, ఇతర మా వ్యవసాయ ఉత్పత్తులు, వీటన్నింటినీ మీ దేశానికి మేము డంప్ చేస్తాం. ఎందుకని డంప్ చేస్తాం? మీకు మాకు మధ్య ఉన్నటువంటి వాణిజ్యంలో మీరు మిగులుతో ఉన్నారు. మీ మిగులు తగ్గిపోయి ఇద్దరం సమానం కావాలంటే మీరు మా వస్తువుల్ని కంపల్సరీగా కొనాల్సిందే అని చెప్పేసి చెప్తా ఉంది. అది జరిగితే మనకు వచ్చేటువంటి అమెరికా నుంచి వచ్చే డాలర్ల సంగతి తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది రైతాంగ పరిస్థితి ఏం కావాలి? అదేవిధంగా కోళ్ల పరిశ్రమ కావచ్చు, పాడి పరిశ్రమ కావచ్చు, ఇతర వ్యవసాయ రంగం కావచ్చు, వాళ్ళందరి సంగతి ఏమిటనేటువంటిది ప్రధానంగా చూడాలి తప్ప మనకి కొన్ని డాలర్లు వస్తున్నాయి, వస్తున్నమాట వాస్తవం. కానీ ఆ డాలర్లు వస్తున్నాయి అని చెప్పేసి మొత్తం మన ఇంట్లో ఉన్నటువంటి వాటన్నిటిని తగిలేసుకోవడం కదా. అందుకని మొత్తంగా చూసినప్పుడు మనకు లాభమా నష్టమా అనేటువంటిది చూసుకోవాలి. అలా అనుకున్నట్లయితే చైనా వాళ్ళు కూడా మన తర్వాత చైనా వాళ్ళు కూడా అమెరికాలో ఎక్కువ మంది అక్కడే ఉన్నారు. కానీ చైనా ఎందుకని ఆ విధమైనటువంటి కట్టుబాట్లు చేస్తుంది? నువ్వేం చేసుకుంటావో చేసుకో, నువ్వు వీసాలు రద్దు చేసుకుంటావా లేకపోతే ఇంకోటి చేసుకుంటావా చేసుకో అని చెప్పేసి ఎందుకు అనగలుగుతా ఉందంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక శక్తి. అందుకని మనం కూడా
ఇతర దేశాలు మనల్ని బెదిరించేటువంటి ఇతర దేశాల నుంచి మనం రక్షణ పొందాలన్నా, లేదా మన టర్మ్స్ని ఇతరుల మీద నీ ఇల్లు ఎంత మాకు దూరమో మా ఇల్లు కూడా మీకు అంతే దూరం అనేటువంటి పరిస్థితి రావాలంటే మనం కూడా ఆర్థికంగా బలపడాలి. ఆర్థికంగా బలపడేటువంటి విషయంలో నరేంద్ర మోడీ సర్కార్ అనుసరిస్తున్నటువంటి విధానాన్ని డెఫినెట్ గా విమర్శించాల్సిందే. అటువంటి చర్యలు ఏమి తీసుకోవట్లేదు. అందుకనే అటు బెదిరిస్తే ఇటు, ఇటు బెదిరిస్తే అటు, ఆ విధమైనటువంటి ఒక డొల్లు బుచ్చకాయలాగా ఎటు తోస్తే అటు తిరిగేటువంటి ఒక డొల్లు బుచ్చకాయలాగా ఇవాళ పరిస్థితి ఉంది. కనుకనే ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి అపనమ్మకం జనంలో కూడా కలుగుతా ఉంది. అందుకని చైనా విషయంలో కూడా, రష్యా విషయంలో కావచ్చు, చైనా విషయంలో కావచ్చు, ఎప్పటికప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఎవరుతున్నారు గుడ్డిగా నమ్మమని ఎవరిని, చైనాని కానీ, రష్యాని కానీ, అమెరికాని కానీ, మరొక దేశాన్ని కానీ గుడ్డిగా నమ్మక్కర్లేదు. మనం ఫెయిర్గా ఉండాలి. మన దేశానికి వ్యతిరేకంగా చైనా కుట్రలు చేస్తుంది అనేటువంటి విమర్శ మీడియాలో తరచుగా వినిపిస్తూ ఉంది. మరి చైనా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటువంటిది కూడా మనం చూడాలి కదా. చైనాకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియా, జపాన్తో, భారతదేశంతో కలిపి క్వాడ్ పేరుతోటి అమెరికా వాడు చైనాకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాడు. వాళ్ళు చెప్తున్నది అది. మరి అటువంటి కుట్రల్లో భారతదేశం ఎందుకు చేరాలి క్వాడ్లో చైనాకు వ్యతిరేకంగా? అమెరికా, చైనా, భారత్ అంటే రెండు సరిహద్దు సమస్యలు ఉన్నాయి, కొంత వివాదం ఉన్నమాట వాస్తవం, ఇరుగు పొరుగు దేశాలు. మరి ఆస్ట్రేలియాకి ఏం సంబంధం, అమెరికాకి ఏం సంబంధం? కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి అమెరికా వాడు వచ్చి దక్షిణ చైనా సముద్రంలో క్వాడ్ పేరుతోటి మేము అక్కడ తిష్ట వేస్తామంటే మేము కూడా కలుస్తామని చెప్పేసి భారత్ ఎందుకని కలవాలి? అటువంటి వాళ్ళతోటి ఏదన్నా ఉంటే చైనాతోటి మనం తేల్చుకోవాలి, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలి. కానీ అమెరికా వాడితో కలిసి, జపాన్ వాడితో కలిసి, ఆస్ట్రేలియా వాడితో కలిసి చైనా మీద బస్తీ మీద సవాలంటే సాధ్యమేనా? అందుకని ఇటువంటి విషయాలను కూడా ఆలోచించాలి. చైనా ఎందుకు పాకిస్తాన్కి మద్దతు ఇస్తూ ఉంది? ఎందుకు మద్దతు ఇస్తూ ఉందంటే ఉన్నంతలో అది ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతం, దానికి మిత్ర దేశంగా ఉంది. మరి అదే పాకిస్తాన్ గతంలో మరి అమెరికా చెప్పినట్టు ఆడింది కదా. తాలిబాన్లను పెంచి పోషించింది వాళ్లే కదా. మన దేశానికి ఉగ్రవాదులను పంపించి మన మీద దాడి చేయించింది ఎవరు? పాకిస్తాన్ వాడు. ఆ చేయించినటువంటి వాడు ఎవడు? అమెరికా వాడు. మరి ఆ విధంగా అటువంటి ఉగ్రవాదులను ప్రోత్సహించడం కానీ, లేదా మన మీద దాడులు చేయించడం కానీ చైనా విషయంలో జరిగిందా? చైనా ఏమైనా అటువంటి వాళ్ళని ప్రోత్సహించిందా? ఎక్కడా మన దేశంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, చివరికి బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కూడా చైనా మీద అలాంటి ఆరోపణలు చేయడానికి సిద్ధంగా. సైద్ధాంతికంగా చైనా కమ్యూనిస్టులు విమర్శించవచ్చు, లేకపోతే అక్కడ ప్రజాస్వామ్యం లేదని విమర్శించవచ్చు, అవన్నీ వేరు. మరి ఇవాళ తాలిబాన్లకు వ్యతిరేకంగా మనం అంతా కూడా అమెరికాతో కలిసి పోరాడాం. ఇవాళ ఆ తాలిబాన్ ప్రభుత్వంతోనే మరి భారతదేశం ఒప్పందం చేసుకోబోతా ఉంది. ఎందుకని ఒప్పందం చేసుకోబోతా ఉంది? అది పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉంది కనుక, ఆఫ్ఘనిస్తాన్. అందుకని రామ్మూర్తి గారు మీరు చెప్పండి. ఇప్పటికే మనం చూస్తున్నాం ఇక ఈ భేటీలో ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కొంటామని కూడా మరి రెండు దేశాల అధ్యక్షులు చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. ఉగ్రవాదాన్ని పోషించేది ముందుగా మనం చూస్తే పాకిస్తాన్. ఇవాళ పాకిస్తాన్ మరి ఈ భేటీని ఎలా చూస్తుంది అనుకోవచ్చు? ఇప్పటికే పాకిస్తాన్ అనుకుంటుంది ఇటు సౌదీ అరేబియా కానీ, టర్కీ కానీ మాతో ఉన్నాయి, ఇటు మరి అమెరికా, రష్యా కూడా మాకు ఫండ్ రూపంలో ఇస్తున్న పరిస్థితి, అలాగే అమెరికా కూడా పరోక్షంగా యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నట్టు కూడా మనకు తెలుసు. మరి దీన్ని ఎలా చూస్తుంది అనుకోవచ్చు పాకిస్తాన్? అవునండి, పాకిస్తాన్ కు యుద్ధ సమయంలో ఏ దేశాలు అయితే సపోర్ట్ గా ఉన్నాయన్న విషయం కూడా మనం గతంలో మొన్న కూడా చూసాం. ఎందుకంటే మన సౌదీ కూడా వాళ్ళకు రక్షణ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఏదైతే వాస్తవంగా ఒక ఎక్స్ లో ఒక పోస్ట్ పెడితేనే యుద్ధం ఆగిపోయింది కూడా చూసాం, ఇది అమెరికా ప్రెసిడెంట్. అలాంటి పరిస్థితులు భారతదేశానికి ఎందుకని అంటున్నాయి? ఎందుకంటే ఇప్పుడు ఒక దేశంతో రక్షణ సంబంధించిన బంధం కానీ, లేకపోతే ఆర్థిక బంధాలు కానీ బీజేపీ వచ్చిన కాన్సెప్ట్ అంత పెద్దగా ఏం లేవని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రూపాయితో డాలర్ మారక విలువ ₹3.30 నుంచి ఈ రోజు ₹90 దాకా కూడా చేరింది. ఎందుకంటే నిజంగా విదేశీ వ్యవహారాలు కానీ, ఇంకా ఇతర అంశాలు కానీ ఇంత బాగుంటే ఇంత పరిస్థితులు రావు కదండి. ఎందుకంటే ఆఖరికి అమెరికా మనల్ని బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి, అదేవిధంగా మనం రష్యాతోనే ఎప్పటిలో మిత్రపక్షం ఉన్న అయితే రష్యాతోని కూడా మనం అయితే కొంచెం స్నేహబంధం పెంచుకున్నా కూడా ఓర్చుకోలేని పరిస్థితి ఉన్నది. అదే విధంగా రక్షణ శాఖకు సంబంధించి కూడా మనం కొనుగోళ్ల విషయంలో కానీ, అదే విధంగా అమ్మకాల విషయంలో కానీ
చాలా చాలా ఆంక్షలు ఉన్నా కూడా వాటిని మనం దాటుతున్నాం. అదే విధంగా మనం ఏదైతే రష్యాతోనే మనం ఒక మంచి బంధాన్ని కొనసాగిస్తున్నాం. అదే విధంగా ఇంధనం విషయంలో కూడా ఏదైతే ఆంక్షలు పెట్టినా కూడా ఏదైతే అమెరికాతో పాటు ఏదైతే EU రెగ్యులేషన్స్, యూరోపియన్ యూనియన్స్ కూడా మొత్తం కంప్లీట్ గా పెట్టినా కూడా ఏ బంధానికి కూడా ఎక్కడ కూడా ఆటంకాలు రాకుండా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ బాగానే పనిచేస్తున్నది. కానీ ఓపెన్ గా చెప్పాలంటే అంత ఉన్నతంగా ఆలోచిస్తలేదు, అంత ముందుగా కూడా ఆలోచిస్తలేదు. ఎందుకంటే చాలా అంశాలు మనం కులంకుశంగా ఆలోచిస్తే ఏంటంటే ఎంత చేయాలో అంత చేయట్లేదు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఆర్థికంగా అదే విధంగా రక్షణ శాఖలో మనం వెనకబడే ఉన్నాం ఇతర దేశాలతో చూసుకుంటే. ఇప్పుడు రష్యా చాలా అడ్వాన్స్ ఉన్నది, అదే విధంగా ఇప్పుడు చైనా ఉన్నది. చైనా మన కళ్ళ ముందు ఎదిగిన దేశం అండి. ఇప్పుడు వాళ్ళు అన్ని విధాల్లో రక్షణ శాఖ విధంగా కానీ, అదే ఉత్పత్తుల విషయంలో కానీ, ఇతర అంశాల్లో కానీ, పరిపాలనలో కానీ వాళ్ళు మనకంటే వెనక స్టార్ట్ అయ్యారు, మనకంటే ముందుకు పోయారు. ఎందుకంటే మన దగ్గర కూడా ఏదైతే ఇప్పుడు భారతదేశంలో మోడీ వచ్చిన తర్వాత ఏదో మేక్ ఇన్ ఇండియా, అదే విధంగా ఆత్మ నిర్భర్ భారత్ అన్న పరిస్థితులు కూడా ఎవరి ముక్కులకు ఆత్మ నిర్భర్ 30 లక్షల కోట్లు ఎక్కడ వేరే కూడా అర్థం కావు ఇలాంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ప్రీ ప్లాన్ లేదు. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా విషయంలో కూడా వాస్తవంగా బీజేపీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఎందుకంటే స్వదేశీ సంబంధించిన పరికరాలు కానీ, స్వదేశీ సంబంధించిన వస్తువులు కానీ, తయారీ విధానంలో కానీ వాస్తవంగా బీజేపీ పాలసీ అట్టర్ ఫ్లాప్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓ దిక్కు దేశం అప్పులు పెరుగుతున్నాయి, అదే విధంగా దేశం ఆర్థికంగా వెనకకు పోతున్నది, అటు రూపాయి వెనకకు పోతున్నది, అది డాలర్ ముందుకు పోతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే బ్యాలెన్స్ చేయవలసిన ఆర్థిక నిపుణులను సరిగ్గా సూచనలు తీసుకోకుండా ఆఖరికి ఆర్బీఐకి సంబంధించిన ఏదైతే మాజీ గవర్నర్లే ఈ ప్రభుత్వ నిర్ణయాలు కానీ, ఏదైతే డిమానిటేషన్ కానీ, నోట్ల రద్దు కానీ, అదే విధంగా ఏదైతే జిఎస్టీ విధానం కానీ, ఇవన్నీ అట్టర్ ఫ్లాప్ నిర్ణయాలు. బీజేపీ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశం ఒక 30-40 సంవత్సరాలు వెనుకకు పోయిందని కూడా చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఆ కూలీలకు కూడా కనీసం అయితే కరోనా సమయంలో వీళ్ళు కనీసం ఇతర ప్రాంతాలకు పోయేటప్పుడు కూడా ₹1 చెల్లించకుండా కూడా అయితే ఇక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వాలు వాస్తవంగా మా కేసీఆర్ గారు కూడా పంపడం జరిగింది. ఎందుకంటే ఈ విషయం ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే ఆర్థికంగా పుష్టిగా ఉన్న అయితే వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వాలు అదే విధంగా రాష్ట్రం నుంచి నిధులు ఆఖరికి కేంద్రానికి పంపుతున్నా కూడా కేంద్రం నుంచి నిధులు రాష్ట్రాలకు సమానంగా రావట్లేదు. వాళ్ళ పరిపాలన ఉన్న దగ్గర ఒకలాగా, ఎన్నికలు ఉన్న దగ్గర ఒకలాగా, ఎన్నికలు లేని దగ్గర ఒకలాగా, ఈ విధంగా ద్వంద్వ వైఖరి, ఒక జాతీయ విధానం లేకుండా అయితే వాళ్ళ స్వలాభం కోసం, రాజకీయ లబ్ధి కోసమే అయితే బీజేపీ గవర్నమెంట్ పనిచేస్తుంది తప్ప ఒక జాతీయవాదంతో, జాతీయ విధానంతో, ఒక నిండు మనసుతో పనిచేయట్లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న వాస్తవంగా ఏంటంటే దేశంలో ఉన్న ఏదైతే 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాలను సమానంగా చూసుకోవాల్సిన ఈ బీజేపీ ప్రభుత్వము ఆ విషయంలో ఫెయిల్ అవుతున్నది. అదే విధంగా అయితే ఇతర దేశాలతో కూడా ఏదైతే సంబంధాలు కూడా 144 దేశాలు తిరిగినా కూడా అంత పెద్దగా ఏం లేవు. మొన్న యుద్ధం వచ్చినప్పుడు మన వెనక ఎంతమంది నిలబడ్డది అన్నది కూడా మనం చూసుకోవాలి. ఇలాంటి అంశాల ముందు పెట్టుకొని పక్కలో 2 శత్రువులను తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే అటు వాస్తవంగా చెప్పాలంటే ఇటు బంగ్లాదేశ్ కానీ, ఇటు పాకిస్తాన్ కానీ, పైన చైనా కానీ, ఇప్పుడు 3 దిక్కుల 3 తీసుకొచ్చింది. వీళ్ళు అఖండ భారతం నిర్మిస్తా అని బీజేపీ వచ్చింది. బీజేపీ వచ్చిన తర్వాత మరి పిఓకేను ఆక్రమించుకున్నదంటే అది ఆక్రమించుకోలేదు. ఏదైతే మొన్న ఛాన్స్ వచ్చినప్పుడు కూడా చేతులారా వెనుకకు తీసుకున్నారని దేశ ప్రజలందరూ బాధపడ్డారు. అదే విధంగా చైనా దాదాపు గ్రామాలు నిర్మించుకుంటున్నా కూడా ఏదైతే నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా అని వాళ్ళతో కూడా ఓపెన్ గా మాట్లాడాలంటే కూడా ధైర్యంగా ఒక మాట చెప్పలేకపోతుంది ఈ మోడీ గవర్నమెంట్. ఖచ్చితంగా చైనా మీద మీరు ఈ విధంగా తప్పు చేస్తున్నారు, తప్పు చేస్తే మేము ఇది అది చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తే ఏం చేస్తారండి? ఆఖరికి ఒక టిక్ టాక్ బ్యాన్ చేయగలిగింది బీజేపీ ప్రభుత్వం. ఇంకా అంతకంటే ఏం చేయగలిగిందండి? ఇంకా పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైతే మనం దిగుమతుల విషయంలో మనం ఆంక్షలు పెట్టే పరిస్థితి రావాలి, కానీ ఇతర దేశాలు ఆంక్షలు పెడితే మనం భయపడే పరిస్థితికి రావడం అన్నది వాస్తవంగా చెప్పాలంటే ఒక ఇండియన్ గా, ఒక భారతీయునిగా, ఒక సామాన్య పౌరునిగా వాస్తవంగా ఆవేదన పడుతున్నా, అవమానపడుతున్నా. రైట్. విజయ్ గారు, ఇవాళ మనం చూస్తున్నాం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఇప్పటికే మరి భారత్ ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు, మేము తటస్థం కాదు, శాంతి పక్షమే అని. కానీ మనం అమెరికాను చూస్తే మాత్రం ముందు శాంతి చర్చలు అంటూ వెనకాల మళ్ళీ యుద్ధాన్ని ప్రేరేపించే దిశగా అమెరికా ఉంటుంది. అండ్ ఉక్రెయిన్ విషయంలో కూడా యుద్ధ నేరాలకు సంబంధించి ఇప్పటికే పుతిన్పై క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ ఉంది. ఈ సమయంలో ఆయన ఇండియాకి రావడం, మరి ఇండియా ఏమైనా మళ్ళీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది అనుకోవచ్చా? ఇండియా వివరణ అంటే చెప్తారు ఎట్లాగో. ఏంటంటే రేపు ట్రంప్ రియాక్షన్ అయిన తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సినటువంటి అవసరం ఉంది. దాని తర్వాత మేము శాంతి వైపే ఉంటాము అని మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశము అందులో ఉంటుంది. మనకి ఆంక్షలు ఎట్లా పెడతాడు అనేది చూడాలి. పుతిన్తో రష్యాతో జరిగినటువంటి ఒప్పందాల విషయంలో ఈ రకంగా ఉక్రెయిన్కి సంబంధించి ఇది అన్ని అంతే మోడీ అనుసరించినటువంటి విధానాలు ఎట్టుండే అంటే అన్ని గోడ మీద పిల్లిలాగానే ఉన్నది. జనరల్ విదేశాంగ విధానం కొన్ని అలానే ఉంటుంది, ఎప్పుడు ఎట్లా అవసరం ఉంటాయి. కానీ
ఇక్కడ టోటల్గా భారతదేశం పట్ల ఇన్ని దేశాలు తిరిగినప్పటికీ భారతదేశం చుట్టూ శత్రువులను చేసి పెట్టారు. అంత ఎంతో ఉన్నటువంటి అమెరికాతోటి కూడా సంబంధాలు దెబ్బతింటున్నటువంటి అంశం కనిపిస్తుంది. ఒక రష్యాతోటి శాశ్వతంగా ఉన్నటువంటి మిత్రత్వం, ఈ యొక్క మోడీ వచ్చి మిత్రత్వం పెద్ద బలోపేతం చేసింది అనేది లేదు. అది కూడా ఆర్థిక పరమైనటువంటిది. ఇప్పుడు అమెరికాతో కొంచెం తేడా రాగానే చైనా వైపు వెంటనే బ్రిక్స్ సమావేశానికి వెళ్ళిపోయి తానే అంతా చేసినట్టు చెప్పడం జరుగుతున్నది. అక్కడ కూడా జరిగేది ఏంది, చైనాకు సంబంధించినటువంటి దాంట్లో కూడా వ్యాపారమే లింకుతో ఉన్నది. ఆడ కూడా అదాని, గుజరాత్ వాళ్ళు అదాని వాళ్ళే మొత్తం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. భారతదేశానికి చైనా నుంచి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఎవరు, గుజరాత్ వ్యాపారులే ఎక్కువగా దేశానికి కావాల్సిన మెజారిటీ, దాదాపు 80%. మిగతా ప్రాంతం వాళ్ళు తక్కువ ఉంటారు. ఎక్కువ గుజరాత్ అదానికి సంబంధించినటువంటి అంశాలు వాళ్ళే, గుజరాత్ వ్యాపారస్తుల కోసమే చైనాతో కూడా వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయే తప్ప, అది కూడా ఇప్పుడు అమెరికాతో కొంచెం చెందినందుకు ఇటు చైనాతో బంధాలు ఏర్పాటు. చైనాతో ఎంతైనా అరుణాచల్ ప్రదేశ్ ఆక్యుపేషన్ చేస్తుంటే కూడా అనలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఆ రకంగా చైనా ఆ సందర్భంలో, ఇటువంటి సందర్భంలో మనకు పక్కనున్న బల్యంలాగా ఉన్నటువంటి సందర్భంలో అమెరికాతోటి ఫ్రెండ్షిప్ ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం శాసించి మనమే కండిషన్స్ పెట్టి అయ్యేంత వరకు ఆగేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు. అది డెవలప్ అయినాకనే ఆ పని చేయాలి తప్ప ఇప్పుడు నువ్వు ఏ దేశానికి, భారతదేశంలో ఉన్న జనాభా కావచ్చు, భారత రాజకీయ వ్యవస్థ కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు ఉన్న చైనాకో అమెరికాకో మనం కండిషన్స్ పెట్టి ఇంప్లిమెంటేషన్ చేసే అటువంటి సిచ్యువేషన్లో భారతదేశం లేదు. అందుకే మాటల ద్వారానే వాళ్ళు చెప్పిన కొన్ని వినాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. లేదా ఆంక్షలు పెడితే మొత్తం బిజినెస్ పర్సన్స్కి ఏం కాదు, సామాన్య ప్రజలకే ఇబ్బంది అవుతుంటుంది. అప్పటి వరకు నువ్వు ఆర్థికంగా డాలర్లు కట్ అయిపోయి వాణిజ్య మొత్తం రావాల్సిన రిమిటెన్సెస్ రాకుండా ఉండి వాళ్ళ అందరినీ పంపిస్తూ ఉంటే రైట్. కోటేశ్వర గారు, చివరిగా మనం చూస్తే ఈ ట్రేడింగ్ అంతా కూడా డాలర్స్లోనే జరుగుతున్న క్రమంలో ప్రత్యామ్నాయంగా కరెన్సీలో తీసుకురావాలని మిగతా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఒకవేళ ఇది కనుక జరిగితే ఆధిపత్యం తగ్గించవచ్చా? ఇవాళ చిన్న దేశం నుంచి పెద్ద దేశం వరకు ఎవరు సహించడం లేదు. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పటికిప్పుడు డాలర్ ఆధిపత్యాన్ని అటు చైనా కావచ్చు, భారత్ కావచ్చు, బ్రిక్స్ దేశాలు కావచ్చు, దాన్ని పక్కన పెట్టేసి మనం ప్రత్యామ్నాయ కరెన్సీని తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఇప్పటికైతే లేవు. అయితే ఇదే సమయంలో ద్వైపాక్షికంగా ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి భారత్ రష్యా ఒప్పందంలో కూడా రెండు దేశాల మధ్య కరెన్సీ అంటే మన రూపాయి వాళ్ళ రూబుల్, మన రూపాయి వాళ్ళ రూబుల్ని మరొక మూడవ దేశంతో ప్రూఫ్గా అంటే మూడవ దేశంతో ఏర్పాటు చేసుకొని వాణిజ్యం చేయడానికి కూడా అంగీకారం కుదిరేది. అంటే దాని అర్థం ఏమిటి, డాలర్లతో మనకి రష్యా భారత్ మధ్య జరిగేటువంటి ఒప్పందంలో డాలర్స్ తోటి పని లేకుండా చూసుకోవడం. ఆ విధంగా చేయటం అంటే ఏమిటంటే, ఒక విధంగా చెప్పాలంటే అమెరికాని మనం మాకు వేరే మార్గాలు ఉన్నాయని చెప్పేసి చెప్పటమే. అంతేకాదు, మనం ఇటీవల కాలంలో చూస్తే గడిచినటువంటి కొద్ది నెలలుగా అమెరికా దగ్గర మనం కొనుగోలు చేసినటువంటి బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మనం అమ్మేస్తున్నాం అంటే అర్థం ఏమిటి, మాకు మీ డాలర్లతో అవసరం లేదు అని చెప్పేసి చెప్పడం. అది మనమే కాదు, చైనా అమ్ముతా ఉంది, లేదా ఇతర మరికొన్ని దేశాలు కూడా అమ్మేస్తున్నాయి. ఎందుకని ఆ విధంగా అమ్మడం ద్వారా అమెరికా మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశం దీనిలో స్పష్టంగా కనిపిస్తాం. ఆ విధమైనటువంటి అంటే టాక్టిక్స్, మన చేతిలో ఉన్నటువంటి ఆయుధం మనం ఎవరి చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని వాళ్ళు ఉపయోగిస్తేనే అమెరికా అదుపులో ఉంటుంది. లేకపోయేట్లయితే ఏమవుతుందంటే మొత్తంగా ఆధిపత్యం వహించేటువంటి పరిస్థితికి నెట్టుతుంది. అందుకని ప్రపంచంలో ఆ విధమైనటువంటి ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆ ప్రయత్నాలు మరింత ముందుకు పోయేటువంటి క్రమంలోనే ఉన్నాయి తప్ప మరొకటి కాదు. డీడాలరైజేషన్ అంటున్నారు దాన్ని. అంటే డాలర్ల రహితంగా వ్యాపారం చేయటం అనేటువంటిది దానికి ఉన్నటువంటి మార్గాలు ఏమిటి, మన రూపాయిని
రష్యా అంగీకరిస్తే రష్యా డాలర్ను మనం అంగీకరిస్తాం. అదే ఇప్పుడు రెండు దేశాల మధ్య మనకి సమస్య ఉన్నది అనుకోండి, మనం ఏం చేస్తాము, చైనాకి ఇస్తున్నాం, మన మన డాలర్లని చైనాకి ఇస్తాం, అంటే చైనా నుంచి రష్యాకి వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు పంపిస్తున్నారు. అటువంటి ఏర్పాట్ల గురించే మనం పరిశీలించాలి ఇంకా ఇతర దేశాలతో అనేటువంటిది పుతిన్తో కుదిరినటువంటి ఒప్పందాల్లో ఒకటి. అది రెండు దేశాలకి అవసరమే. ఎందుకంటే మనం చూసాం గతంలో ఇరాన్ మన దగ్గర ఇరాన్ నుంచి మనం ముడి చమురు దిగుమతి చేసుకుంటే మన రూపాయల్ని అది తీసుకునేది. కానీ అమెరికా వాడు బెదిరించడంతో ఇదే నరేంద్ర మోడీ గారు ఇరాన్ దగ్గర చమురు కొనుగోలు చేయడానికి పూర్తిగా మానేసి డొనాల్డ్ ట్రంప్కి ఆయన్ని సంతుష్టీకరించేందుకు ఆ విధమైనటువంటి చేశారు. కానీ అది నష్టదాయకం అనేటువంటిది మనకి తర్వాత తెలిసి వచ్చింది కదా. అందుకనే ఈసారి రష్యా నుంచి కూడా చమురు కొనుగోలు చేయొద్దంటే మనం ధిక్కరించాం. అదేవిధంగా S-400 సుదర్శన్ చక్రంగా మన వాళ్ళు వర్ణించినటువంటి ఆ క్షిపణి రక్షణ వ్యవస్థల్ని మీరు రష్యా నుంచి కొనుగోలు చేయొద్దు అని చెప్పేసి అమెరికా వాడు ఆంక్షలు పెడితే మనం తిరస్కరించడమే కాదు, ఇవాళ కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం దానికంటే మెరుగైనటువంటి వెర్షన్స్ S-500 వాటిని కూడా మనం కొనుగోలు చేయడానికి మనం అంగీకారం తెలియజేస్తాం. అందుకని అంతర్జాతీయ రాజకీయాల్లో ఈ విధమైనటువంటి పుష్ అండ్ పుల్స్ ఉంటాయి. ఎవరి దగ్గర ఉన్నటువంటి ఆయుధాన్ని వాళ్ళు ప్రయోగించాల్సినటువంటి అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ గారు దేశంలోనూ లేదా అంతర్జాతీయంగా కొన్ని విషయాల్లో అనుసరిస్తున్నటువంటి విధానాలని విమర్శించాల్సిందే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అంతర్జాతీయమైనటువంటి మన దేశం మీద పడేటువంటి కొన్ని పరిణామాల విషయంలో ఇప్పుడు ఉదాహరణకి ట్రంప్ వాణిజ్య ఒప్పందం విషయంలో ట్రంప్ పెట్టినటువంటి ఆంక్షలని అంగీకరించడానికి ఇప్పటి వరకు అంగీకరించలేదు. ఎప్పుడో అక్టోబర్లో ఒప్పందం కుదురుతుంది అని చెప్పారు. అక్టోబర్ పోయింది, నవంబర్ పోయింది, డిసెంబర్ కూడా పోతా ఉంది. ఎప్పుడు ఒప్పందం కుదురుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకని మోడీ అంగీకరించట్లేదు. మోడీ ఎందుకు అంగీకరించట్లేదు అంటే తనను తాను రక్షించుకోవడానికే. అది కనుక అంగీకరించేట్లయితే కోట్లాది మంది రైతులు, పాడి రైతులు కావచ్చు, ఇతర రైతులు కావచ్చు, కోళ్ల పరిశ్రమల రైతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వీధుల్లోకి వచ్చి మరొకసారి ఢిల్లీలో ఎట్లాగైతే ఏడాది పాటు ఉద్యమం చేశారో అటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి భయంతోనే నరేంద్ర మోడీ ఇప్పుడు అమెరికాతో ఒప్పందం చేసుకోవట్లేదు.